4వ వచనం, బుక్ ఆఫ్ యాక్ట్స్ చాప్టర్ 16 వర్స్ 14. అపోస్తలుల కార్యములు 16వ అధ్యాయము 14వ వచనం అందరం కలిసి చదువుకుంటాం. అప్పుడు లూదియాయను దైవభక్తి గల ఒక స్త్రీ వినుచుండెను. ఆమె ఊదా రంగు పొడిని అమ్ము తూతైరా పట్టణస్థురాలు. ప్రభువు ఆమె హృదయమును తెరిచెను గనుక పౌలు చెప్పిన మాటల యందు లక్ష్యముంచెను. మధ్య భాగం మరోసారి అందరం కలిసి చదువుకుంటాం. ప్రభువు ఆమె హృదయమును తెరిచెను గనుక పౌలు చెప్పిన మాటల యందు లక్ష్యముంచెను. తిరిగి 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం, 1 Corinthians చాప్టర్ 11 వర్స్ 28. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 28వ వచనము అందరం కలిసి చదువుకుంటాం. కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకొనవలెను, అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. ప్రభు సహాయం కొరకు చిన్న ప్రార్థన చేసుకుంటాం. మోకరించగలిగిన వారు మోకరించండి, మిగిలిన వారు ప్రార్థనలో ఏకీభవించండి. తండ్రి, యేసుక్రీస్తు వారి పేరిట స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ పరిశుద్ధ ప్రభు పండుగ దినాన మీ పరిశుద్ధాలయములో మీ ప్రశస్తమైనటువంటి ఆశీర్వచనపు పాత్ర యొద్ద ఆత్మస్వరూపి అయిన మిమ్మును ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించినట్లు మీరు మా కొరకై తెరిచిన వాటిని బట్టి మిమ్మల్ని సన్నుతించినట్లు చూపిన కృప కొరకై స్తుతిస్తూ ఉన్నాం. తిరిగి మా కొరకై నల్లగొట్టబడిన శరీరమును, చిందించబడినటువంటి రక్తమును ఆశీర్వచన పాత్రగా మా మధ్య ఉంచి వాక్య ఉదక స్నానము చేత యోగ్యమైన విధానములో చేయవేయుటకు, మీ యందు తిరిగి సమకూర్చబడుటకు, మీ స్వారూప్యంలో మార్చబడుటకు మీరు ఇస్తున్న ఈ శుభ తరుణం కొరకై స్తుతిస్తూ ఉన్నాం. రాగలిగిన ప్రియులైన వారిని బట్టి తండ్రి పేరు పేరున మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. మీ ఏర్పాట్లో ఉన్న వారందరిని కూడా జ్ఞాపకం చేసుకుని మీరే సమకూర్చి మహిం పొందుతూ రమ్మని వేడుకుంటున్నాం. మీ నిత్య నిబంధన రక్త ప్రోక్షణ కిందకి తెచ్చుకుంటూ నా నోట మీ మాట ఉంచి మీరే మహిం పొందమని వేడుకుంటూ విశ్వాసం యేసు వారి పేరిట హృదయపూర్వకంగా స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం మా తండ్రి, ఆమెన్. కొంత కూర్చోవడానికి ఇబ్బందిగా ఉంది, ప్రార్థన చేస్తూ ఉన్నాం. అక్క రండి, పర్లేదు రండి అక్క. అమ్మా ఒక్కరు ముందుకు జరగాలి. నానా కాదు, సౌమ్య ముందుకు రమ్మా. ఔచిత్యమైతే దేవుని దయా సంకల్పమును బట్టి మనకి స్థలం 3.5 సెంట్లు, ఇది మొత్తం మందిరంగా ఏర్పరచాలని ప్రియులు ప్రేమతో సమర్పణ హృదయం కలిగి ఉన్నారు కనుక అతి శీఘ్రముగా 1 నెల తరువాత 2వ నెలలో మనం అలాగ మందిరం ఏర్పాటు చేసుకుని కొంత సండే స్కూల్కి ఏర్పాటు చేయాలని ప్రభువు ఇస్తున్న ఆలోచన, భారం. ప్రార్థన చేయండి, ప్రభు తప్పక సాయం చేస్తాడు. కొంచెం ముందుకు రండి. అపోస్తల కార్యములు 16వ అధ్యాయము 14వ వచనం మధ్య భాగం ఎవరైనా చదవండి. ప్రభువు ఆమె హృదయమును తెరచెను గనుక పౌలు చెప్పిన మాటల యందు లక్ష్యముంచెను. ఆరాధన కొరకై ఆయన లేక దేవుడు మన కొరకు తెరిచినవి 5 విషయాలు జ్ఞాపకం చేసుకొని ఆయనను ఆరాధించినాం. మొదటిది, ఆయన మన కొరకు ఏమి తెరిచినాడయ్యా అంటే హృదయము తెరిచినాడు. మన హృదయం ఎలాంటిది? సబ్ హెడింగ్స్గా 7 విషయాలు జ్ఞాపకం చేసుకున్నాం. మన హృదయము మోసకరమైనది,
మన హృదయము ఘోరమైనది, మన హృదయము అవివేకంతో కూడినది, మన హృదయము అంధకారమైనది, మన హృదయము పాపమును లక్ష్యముంచేది, మన హృదయము అతి మూర్ఖ స్వభావము కలిగినది, మన హృదయము ఎన్నో రకాలైన విచారాలతో కృంగజేయునది. ఇటువంటి హృదయమును దేవుడు కోరుకొని, నా కుమారుడా, నా కుమార్తె, నీ హృదయము నాకిమ్మని ఆ దినాన లుదియా హృదయం మాత్రమే కాకుండా ఈ దినాన మన హృదయాన్ని కూడా దేవుడు తెరచినాడు. రెండవది, ఆయన మన కొరకే ఏం తెరిచినాడు అంటే మనసు తెరిచినాడు. మూడవది, ఆయన మన కొరకు ఏం తెరిచినాడయ్యా అంటే సువార్త ద్వారము తెరిచినాడు. లేకపోతే యూదుల దగ్గరే పౌలు కానీ పేతురు కానీ అక్కడే ఉండిపోవాలా? అయితే అపోస్తులను దేవుడు ఆత్మ ప్రేరేపణ చేత మన కొరకే ఈ సువార్త ద్వారము తెరవబడడానికి యూదులను విడిచిపెట్టి అన్యజనులమైన మన యొద్దకు ఆయన ఆ సువార్తను తీసుకుని వచ్చాడు. నాలుగోది, ఆయన మన కొరకు ఏం తెరిచినాడయ్యా అంటే ఆకాశం అనే తన మంచి ధననిధిని తెరిచాడు. ఆత్మీయమైన ఆశీర్వాదము, భౌతిక సంబంధమైన ఆశీర్వాదాన్ని దేవుడు తన ప్రజలైన మన కొరకు తెరచినాడు. ఆఖరిది ఐదవది ఏం తెరిచినాడయ్యా అంటే ఇది అసలు తలుసుకుంటే హృదయం ఉప్పొంగిపోతా ఉంది. ఏం తెరిచినాడండి? పరలోకం తెరిచినాడు. మనం ఎక్కడున్నాము, ఆయన ఎక్కడున్నాడు? అత్యున్నతమైన సింహాసనాసీనుడైన దేవుడు మన కొరకు పరలోకము తెరిచి. అమ్మ సువార్త ఇంకొకరు వచ్చి కూర్చోవడానికి వీలుగా ఉంటుంది. థ్యాంక్ యూ నాన్న. మన కొరకు పరలోకము తెరిచినది. ఈ ఐదింటిని బట్టి మనము ఆయనను ఆరాధిస్తూ వచ్చాం. ఆయన మన కొరకు తెరిచిన ఈ ఐదింటిని బట్టి ఆయనను మనము ఆరాధిస్తూ వచ్చాం. ఇప్పుడు ఆశీర్వచన పాత్ర కొరకే తలంపు ఏంటంటే మన కొరకు ప్రభువు తెరిచిన వాటిని బట్టి ఆరాధించాము. మరి ప్రభువు కొరకు మనము తెరవవలసినవి ఏమిటి? ప్రభువు కొరకు మనము తెరవవలసినవి ఏమిటి? బైబిల్లో చాలా సంగతులు ఉన్నాయి. సమయ హద్దుబాటులను బట్టి 5 విషయాలు లేక 7 విషయాలు జ్ఞాపకం చేసుకొని ఆ రీతిగా ప్రభువు కొరకు మనం తెరిచేవిగా ఉండిన వారమైతే పరిపూర్ణమైన సమృద్ధి ఇహమందు పరమందు తన రాజ్యమందు ఏలుబడి చేయటానికి దేవుడు తన సంకల్పంలో నిర్ణయించిన వారందరికీ దేవుడు ధారాళముగా అనుగ్రహించేవాడిగా ఉన్నాడు. కాబట్టి నెంబర్ 1, మనము ప్రభువు కొరకు తెరవవలసినవి ఏమిటి చూస్తాం రండి. మొట్టమొదటిగా చూసినట్లయితే సామ్ 81:10, కీర్తన 81:10 నోట్స్ రాసుకున్న వాళ్ళు పైన హెడ్డింగ్ ఈ రీతిగా పెట్టుకోండి. దేవుని కొరకు మనము తెరవవలసినవి. ఆరాధన విషయంలోనేమో మన కొరకు దేవుడు తెరిచినవి. ఆశీర్వచన పాత్ర విషయంలో దేవుని కొరకు మనము తెరవవలసినవి. నెంబర్ 1, కీర్తన 81:10 ఐగుప్తీయుల దేశంలో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడనగు యెహోవాను నేనే, నీ నోరు బాగుగా తెరువుము, నేను దానిని నింపెదను. మనం దేవుని కొరకు తెరవలసింది ఏమిటయ్యా అంటే చెప్పాలండి. ఏం తెరవాలా? నోరు తెరవాలా. మీరు అనొచ్చు, నిద్ర లేచిన దగ్గర నుంచి నిద్రపోయేంత వరకు నోరు తెరుస్తూనే ఉన్నాం కదా. పుట్టిన దగ్గర నుంచి ఈ లోకయాత్ర ముగిసేంత వరకు ప్రతి శిశువు కూడా నోరు తెరుస్తూనే ఉన్నాడు కదా, మళ్ళీ కొత్తగా నోరు తెరిచేది ఏంటి అని అనొచ్చు. మనం నోరు తెరిచే విధానం వేరు, దేవుని వాక్యం మనల్ని కోరుతున్న విధానము వేరు. ఉదాహరణ చూడండి, నేను కానీ మీరు కానీ ఎవరైనా కానీ దేవుని మాటలు ఎవరికైనా చెప్తున్నాం అనుకోండి, మనలో మన గురించి ఇంకొకరికి ఎబినేజరు నోరు తెరచి దేవుని మాటలు చెప్పటం ఆరంభించినాడు. లేకపోతే మౌనిక నోరు తెరచి దేవుని మాటలు చెప్పనారంభించింది. లేక సోన్సో హవిలా నోరు తెరచి దేవుని మాటలు చెప్పనారంభించింది. జానీ నోరు తెరచి దేవుని మాటలు చెప్పనారంభించాడు అని ఎప్పుడైనా ఎక్కడైనా ఎవరి గురించి అయినా మనం అంటామా? చెబుతామా? ఏమంటాం? ఏమని సంబోధించి చెబుతాం? వాళ్ళు ఏదో మాట్లాడుతున్నారు, ఆయన ఏదో చెబుతున్నాడు అని అంటాం. కానీ నోరు తెరిచి మాట్లాడుతున్నాడు అని అంటామండి?
అనం. కానీ బైబిల్లో కొంతమంది భక్తుల గురించి అలాగే స్పష్టంగా వ్రాయబడింది. చూడండి, యేసు వారి గురించి వ్రాయబడింది. మార్క్స్ వార్త 5వ అధ్యాయం 2వ వచనం. మార్క్స్ వార్త 5వ అధ్యాయం 2వ వచనం. అమ్మ మనిషండి, మత్తయి వార్త 5వ అధ్యాయం, మత్తయి వార్త 5వ అధ్యాయం 2వ వచనం. మత్తయి వార్త 5వ అధ్యాయం 2వ వచనం. అప్పుడు ఆయన నోరు తెరచి ఇలాగూ బోధింపసాగాను. యేసు వారు నోరు తెరిచి ఏం చేస్తున్నాడంట? బోధిస్తున్నాడు. యేసు వారు బోధించును అని రాయొచ్చు కదా. ఆయన నోరు తెరచి ఇలాగూ బోధింపసాగినని ఎందుకు రాయాల? పరిశుద్ధాత్మ దేవుడు అంటే దైవికమైన విధానంలో నీవు నేను మనం నోరు తెరిస్తే మత్తయి వార్త 5వ అధ్యాయము 6వ అధ్యాయము 8వ అధ్యాయంలో ధన్యతల వర్షము సర్వ సమాజంలో ఉన్న క్రైస్తవ సమాజానికి దేవుడు అందిస్తూ ఉన్నాడు. నీవు నేను మనము కూడా యేసుక్రీస్తు వారి వలె నోరు తెరచి ఇలాగూ బోధింపసాగితే కలిగేది ఏమిటయ్యా అంటే ధన్యత. మనం నోరు తెరిస్తే ఏం కలుగుతుంది? ధన్యతకి ఆపోజిట్ ఏంటి? ధన్యులం కావలసిన మనము ఇది నన్ను దరిద్రులుగా మిగిలిపోవటానికి కారణం ఏమిటయ్యా అంటే యేసుక్రీస్తు వారి వలె నోరు తెరవట్లేదు. యేసు వారు నోరు తెరిచిన ప్రతి సందర్భంలో కూడా ఎదుటివానికి ఆశీర్వాదమే తప్ప, ఎదుటివానికి క్షేమమే తప్ప, ఎదుటివానికి రక్షణే తప్ప, ఎదుటివానికి సమాధానమే తప్ప, ఎదుటివానికి జీవమే తప్ప, ఎదుటివానికి స్వస్థతే తప్ప, ఎదుటివానికి బాధ కలిగేది కాదు. ఈరోజు మనం నోరు తెరుస్తుంటే ఎలా ఉందయ్యా అంటే జీవం సంగతి ఏమో కానీ జీవిస్తున్న వాళ్ళు కూడా ఏమవుతున్నారయ్యా అంటే చచ్చిపోతున్నామన్నంత బాధకు గురవుతున్నారు. మనము కూడా కీర్తన 81:10 ప్రకారము దేవుని కొరకు ఏం తెరవాలయ్యా అంటే నోరు తెరవాలి. మనం నోరు తెరిస్తే యేసు వారి వల్లే నోరు తెరవాలి. యేసు వారి దగ్గరికి ఒకసారి పాపములో పట్టబడినటువంటి స్త్రీని తీసుకొని వచ్చి మోషే ధర్మశాస్త్రం ప్రకారము ఈమెను రాళ్లతో కొట్టి చంపాలి, మరి నువ్వేం చెప్తావో చెప్పన్నాడు. ఆ స్పాట్లో అదే డెసిషన్ మనకి ఇచ్చారనుకోండి, మనమే జడ్జిమెంట్ ఇవ్వడానికి మనల్ని నుంచోబెట్టారనుకోండి, పెట్టరు అనుకోండి, మనం నోరు తెరిచి ఏం చెప్తాం? నువ్వు చూసావంటరా, 2-3 సాక్షులను తీసురా, ఇది నిజమో కాదు విచారిస్తాం, రేపటికి వాయిదా వేస్తాం, లేకపోతే రేపు ఆలోచిస్తాం, లేకపోతే మా వేగులు అన్ని పంపిస్తాం, తెలుసుకుంటాం అని అంటాం. ఇప్పుడు జడ్జిలు కోర్టులు చేస్తున్న పని అంతా అదే కదా. కానీ యేసు వారు ఆన్ ది స్పాట్ డెసిషన్ ఎంత చక్కగా ఆయన నోరు తెరిచి మీలో పాపము చేయని వారెవరు, ఆయన నోరు తెరిస్తే ఎలా ఉంటుందంటే మరణము అక్కడ వారందరూ కోరుతున్నారు, ఈమె మరణానికి గురి కావాలా. ఆయన నోరు తెరిస్తే మరణం ఏమైందయ్యా అంటే జీవంగా మారింది. ఆయన నోరు తెరిస్తే శరీరము ఆత్మానుసారంగా మారింది. ఆయన నోరు తెరిస్తే రాళ్ళు అక్కడ పడవేయబడినాయి, ఆమె ఆయన రక్షణలోనికి రాగలిగినది. ఓ ప్రియమైన సోదరి సోదరుడా, ప్రభువు మన కొరకు హృదయం తెరిచినాడు, ప్రభువు మన కొరకు మనసు తెరిచినాడు, ప్రభువు మన కొరకు సువార్త ద్వారం తెరిచినాడు, ప్రభువు మన కొరకు ఆకాశం అనే గొప్ప ధననిధిని తెరిచినాడు, ప్రభువు మన కొరకు పరలోకం తెరిచినాడు. ప్రభువు కొరకు మనం ఏం తెరవాలయ్యా అంటే నోరు తెరవాలా. ఆయన అంటున్నాడు, నీ నోరు బాగుగా తెరవము, నేను దానిని నింపేది. ఎలా తెరవాలి అంటే యేసు వారు నోరు తెరిచినట్టు తెరవాలి. యేసు వారు నోరు తెరిచినట్టు బైబిల్లో ఇంకా ఆయన భక్తులు ఆయనను వెంబడించే వరకు నోరు తెరిచారు. చూడండి అన్నమాట, అపోస్తుల కార్యములు 8వ అధ్యాయం 35వ వచనంలో, యాక్ట్స్ చాప్టర్ 8:35, ఫిలిప్పు నోరు తెరిచినాడు. అందుకు ఫిలిప్పు నోరు తెరచి ఆ లేఖనములను అనుసరించి, ఒక ఆర్థిక శాఖ మంత్రి ఉన్నాడు కందాకే రాణి క్రింద, ఆయన యెరూషలేముకి వెళ్ళి ఆరాధిస్తూ వస్తూ ఏం చేస్తున్నాడు అంటే రథం మీద వస్తూ ఉన్నాడు. రథం మీద వస్తూ కునుకుపాటు తీయట్లేదండి, రథం మీద వస్తే ఏం చేస్తున్నాడు అండి, యెషయా గ్రంథం చదువుతూ ఉన్నాడు, దేవుని వాక్యం చదువుతూ ఉన్నాడు. అప్పుడు ఫిలిప్పు ఆత్మ ద్వారా అక్కడికి కొనుపోబడినాడు. చూడండి, ఈ ఆర్థిక శాఖ మంత్రి రథం మీద ప్రయాణం చేస్తుంటే ఫిలిప్పు ఆ రథంతో సమానముగా పరుగున వెంబడిస్తూ
నోరు తెరిచి అతనికి ఏం వివరిస్తున్నాడయ్యా అంటే లేఖనాలను వివరిస్తున్నాడు. ఫిలిప్పు నోరు తెరిచి లేఖనాలను వివరించడం ద్వారా అతని జీవితంలో అప్పటి వరకు కలగని సంతోషం, అప్పటి వరకు సంతోషంతో ఇంటికి వెళ్ళని తన జీవితం, ఫిలిప్పు దేవుని ఆత్మ ద్వారా నోరు తెరిచి లేఖనాలను వివరించడం ద్వారా ఆ ఆర్థిక శాఖ మంత్రికి ఏం కలిగినదండి? సంతోషం. ఇదే సంతోషం తందాసుడు జయజన్ భక్సింగ్ గారికి కలిగింది. అందుకని ప్రపంచానికి ఆయన సాక్ష్యం ఇచ్చాడు. చెప్పనాశక్యమును మహిమాయుక్తమైన సంతోషం నాకెట్లా లభించిందని ఆయన సాక్ష్యం ఇస్తా ఉన్నాడు. ఎప్పుడైతే దైవికమైన విధానంలో లేఖనాలను వివరించడానికి నీవు నేను మనము దేవుని కొరకు బాగుగా నోరు తెరవగలుగుతామో, దుఃఖంలో ఉన్న వారికి ఈ లోకంలో ఎన్ని కోట్లున్నా, ఆయన ఎవరయ్యంటే ఆర్థిక శాఖ మంత్రి. ఆర్థిక శాఖ మంత్రికి సంతోషం లేకుండా ఉంటుందా? ఖచ్చితంగా ఉంటుంది. కానీ వాస్తవంగా హృదయంలో ఏం లేదండి? సంతోషం లేదు. ధనాన్ని బట్టి సంతోషం తాత్కాలికం, ఈ లోకంలో స్థితిగతులను బట్టి కలిగే సంతోషం తాత్కాలికం. అయితే దేవుని ఆత్మ ద్వారా ఎవరైతే నోరు తెరిచి లేఖనాలను వారికి వివరించి చెప్పగలుగుతారో, వాటిని గ్రహించినప్పుడు వారికి ఏం మిగులుతుందండి? సంతోషం. యేసుప్రభువు వారి వలె నోరు తెరిస్తే ధన్యతల వర్షం, ఫిలిప్పు వలె నోరు తెరిస్తే సంతోష సమాధానం. ఆ తర్వాత పౌలు గారు కూడా నోరు తెరిచినారు. చూడండి ఆ మాట, అపోస్తుల కార్యములు 18వ అధ్యాయం 14వ వచనం. అపోస్తుల కార్యములు 18వ అధ్యాయం 14వ వచనం. చాలండి. పౌలు గారు కూడా ఏం చేస్తున్నాడంట? నోరు తెరచి మాట్లాడేవాళ్ళు నోరు తెరవకుండా మాట్లాడతారండి? మాట్లాడే వాళ్ళు ఎవరైనా సరే ఏం తెరిచి మాట్లాడాలా? మరి మనల్ని అందరేంటి ఆ మాట నోరు తెరిచి మాట్లాడుతున్నారని? పౌలు ఎందుకు అంటున్నారు ఆ మాట నోరు తెరిచి మాట్లాడుతున్నాడని? పౌలు నోరు తెరిచి మాట్లాడితే అన్యాయములో ఉన్నవారు కూడా న్యాయము జరుగుతుంది, అక్రమంలో ఉన్న వారికి కూడా క్రమం వస్తుంది, అంధకారంలో ఉన్న వారికి కూడా ఆయన ప్రకాశవంతమైన వెలుగు లభిస్తుంది, అన్యజనులకు కూడా ఈ దేవుని యొక్క రక్షణ దొరుకుతుంది. పేతురు గారి గురించి కూడా అదే వ్రాయబడింది. చూడండి, అపోస్తుల కార్యములు 10వ అధ్యాయం 33వ వచనం. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయం 33వ వచనం. అందుకు పేతురు నోరు తెరచి ఏమన్నాడండి? ఇట్లా నేను దేవుడు తనకిచ్చిన దర్శన భాగ్యాన్ని అక్కడ ఉన్న అన్యజనులైన వారందరికీ తెలియజేశాడు. 36వ వచనంలోకి వచ్చేసరికి యేసుక్రీస్తు అందరికీ. ఈరోజు చాలామంది భూమి మీద ఇట్టి దైవికమైన నోరు తెరవలేక ఎదుటివారికి ఈ సత్యమును, దేవుని యొక్క ఆ దర్శనమును వివరించలేకపోవడం ద్వారా యేసుప్రభువు వారిని ఏమంటున్నారంటే, కొందరికే దేవుడు అంటున్నారు, విదేశాలకు సంబంధించిన దేవుడు అంటున్నారు, ఊరు చివరి వారి దేవుడు అంటున్నాడు, మాకు దేవుడు కాదని అంటున్నాడు. అందుకని భక్సింగ్ గారి గురించి, పౌలు గారి గురించి బైబిల్లో వ్రాయబడింది, ఆకాశము నుండి కలిగిన ఆ దర్శనమునకు నేను, దేవుడు నిన్ను దర్శించిన సువార్త దర్శన భాగ్యము దేవుని ఆత్మ ద్వారా నీవు నోరు తెరచి నీతో ఉన్న వారితో చెప్పగలిగితే వారు కూడా ఈ రక్షణ భాగ్యంలోనికి రాగలుగుతారు. ఎవరెవరు నోరు తెరిచినట్లు చూసాం? యేసుప్రభువు వారు నోరు తెరిచినాడు, ఫిలిప్పు నోరు తెరిచినాడు, పౌలు నోరు తెరిచినాడు, పేతురు నోరు తెరిచినాడు. కొత్త నిబంధనలు చూస్తాం రండి. లూకా సువార్త 1వ అధ్యాయము 64వ వచనం. లూకా సువార్త 1వ అధ్యాయం 64వ వచనం. వెంటనే అతని నోరు తెరవబడి నాలుక సడలి అతడు దేవునిని స్తుతించుచు. చాలండి. నీవు నేను మనం నోరు తెరిస్తే ఏం కావాలయ్యా అంటే దేవుని స్తుతించాలి. వెంటనే మనం నిద్రలేసిన వెంటనే నోరు తెరిచి ఏం చేస్తాం? అసలు గుర్తుందా లేదా? ప్రతిరోజు నిద్రలేచిన వెంటనే నోరు తెరిచి ఏం చేస్తాం? 1:24 ఏముందమ్మా? మళ్ళా చదువు అన్నమాట. నోరు తెరవబడి నాలుక సడలి అతడు ఏం చేస్తున్నాడు? వెంటనే ఎవరిని స్తుతిస్తున్నాడు?
దేవుని స్తుతిస్తున్నాడు. ఇదే నన్ను మానవుడు ఏం చేస్తున్నాడు? ఒక ఆయన నవ్వుతానికి మీకు అర్థం కావడానికి కోసం యాక్టివేటింగ్ కోసం ఈ మాట చెబుతా ఉన్నా. ముస్లిం సోదరులు అంట నిద్ర లేచిన వెంటనే హల్లా అనుకుంటారంట. హైందవులు హరే రామ హరే కృష్ణ అనుకుంటారంట. క్రైస్తవులు మాత్రం నిద్ర లేచిన వెంటనే మమ్మీ కాఫీ డాడీ కాఫీ అంటూ ఉంటున్నారంట. వీళ్ళకి ఏం కావాలంటే బెడ్ కాఫీ కావాలా, బెడ్ టీ కావాలా? వాళ్ళు ఎవరయ్యా అంటే ఆచారంతో ఉన్నవాళ్ళు. క్రీస్తును కలిగిన వారి నోరు నిద్ర లేచిన వెంటనే నాలుక సడలించుకుని వారు ఏం చేస్తారంటే దేవుని స్తుతిస్తారు. దేవుని స్తుతిస్తారు. ప్రియమైన సహోదరి సహోదరుడా, నీవు నేను మనం దేవుని కొరకు ఏం చేయాలి అంటే నోరు తెరవాలా. యేసు ప్రభువారే తనని లోకానికి పంపించిన దేవుని పని నిమిత్తము నోరు తెరచి దేవుని పోలిక చొప్పున సృష్టించబడిన మానవుని కొరకు ధన్యతల వర్షమును కురిపిస్తే ఆ దేవుడు నిన్ను ప్రేమించి నిన్ను ఆశీర్వదించి నీ ఇంటి వారిని నీకు ఉంచి నీ ఇంటి వారి కొరకు నీవు నోరు తెరచి నీ ఇంట్లో వారి కొరకు నువ్వేం తీసుకొని రావాలా? ధన్యతను తీసుకొని రావాలా. ఇది నన్ను నోరు తెరిచి ఇంట్లో వాళ్ళని ఏం చేస్తున్నారయ్యా అంటే శపిస్తున్నారు. శపిస్తా ఉన్నా. నేను జానపాడులో సేవ చేస్తూ ఉన్నప్పుడు మా మందిరం వెనక ఇట్లా ఇది గ్రిల్స్ ఉండేవి. మందిరం వెనక వాళ్ళు మందిరానికి రారు. 2 పిల్లలు మగపిల్లలు. ఆమె నిద్ర లేచిన 4 గంటలకు నిద్ర లేకు ఆమె నోట్లో నుంచి బూతులు వినపడతా ఉంటాయి. ఎవరిని తిడుతుంది అంటే 2 పిల్లలను తిడతా ఉంటుంది. ఒరే సచ్చినోడా ఇంకా సావలేదు ఏంట్రా అని తిడతా ఉంటుంది. ఇష్టం చూడు తిడతా ఉంటుంది. నేను ఒక 6 నెలలు గమనించి అమ్మ నీ కడుపును పుట్టిన పిల్లలను అలా తిట్టడం బాగాలేదమ్మా, బాధగా ఉందంటే, పాస్టర్ గారు నీకెందుకు, నా పిల్లలు నా ఇష్టం, నా నోరు అంది. సరే ఏం చేస్తామని చెప్పేసి కొంతకాలం ప్రార్థన చేశాం. ఆశ్చర్యం ఏంటంటే ఆమెకి నోటి మాట రాలా. కొన్ని రోజులు దేవుడు నోటిని మొత్తాడు. అప్పుడు వాళ్ళ మామయ్య సుట్ట తాగుతాడు. ఆయన్ని పంపించి ప్రార్థన చేయమని అడిగితే, తర్వాత ప్రార్థన చేయటానికి వెళ్ళి అన్నాము, మీ పిల్లలను తిట్టనంటే మీకోసం ప్రార్థన చేస్తాను, లేకపోతే చేయమన్నా. అయ్యో ఇక నేను సచిన సంజ్ఞలు చేస్తూ ఉంది. యేసు ప్రభువు వారు నోరు తెరిచి దూషించలేదండి, దీవించాడు. మన నోట నోరు తెరిచి శుభవచనమే పలకాలి కానీ ప్రతికూల వచనము పలకకూడదు. ఫిలిప్పు నోరు తెరచడం ద్వారా ధనవంతునికే సంతోషం కలిగిందంటే ఇంక నీ ఇంట్లో ఉన్న వారికి ఇంకెంత సంతోషం కలగాల? పేతురు నోరు తెరచడం ద్వారా అందరికీ యేసు ప్రభువు అని ఎరగగలిగినారు. పౌలు నోరు తెరచడం ద్వారా అన్యాయంలో ఉన్న వారికి న్యాయం దొరికింది, అంధకారంలో ఉన్న వారికి ఆశ్చర్యకరమైన వెలుగు దొరికింది. జకరియా నోరు తెరవటం ద్వారా దేవునిని స్తుతించడం మాత్రమే కాదు, ఏ దేవుడైతే దర్శన భాగ్యం ఇచ్చాడో ఆ దేవుని మార్గంను సరళం చేయడానికి వచ్చిన వాడే ఈ బాప్తిస్మిచ్చి యోహానని రుజువు చేయబడతా వచ్చింది. ప్రియమైన సోదరి సోదరుడా, మన జీవితంలో దేవుని కొరకు మొదటిగా తెరవాల్సింది ఏమిటయ్యా అంటే నోరు. ఈ నోరు తెరిచి దేవుడిని ఏం చేయాలంటే ప్రభువుని స్తుతించాలి. ఓ మాట చూడండి, కీర్తన 51:15 వచనం. Psalm 51:15. కీర్తన నా నోరు నీ స్తుతిని ప్రచురపరచునట్లు నా పెదవులను. కీర్తనకారుని యొక్క ప్రార్థన ఈ రీతిగా నా ప్రార్థన కూడా అలాగుండాలి. ప్రభువా, నా నోరు నీ స్తుతిని ఏం చేయాలా? నీ మహిమను ఏం చేయాలా? నీ ఘనతను ఏం చేయాలా? నీ ఔన్నత్యాన్ని ఏం చేయాలా? నీ పరలోకాన్ని ఏం చేయాలా? నీ ప్రేమను ఏం చేయాలా? నీవు నా ఎడల చేసిన ఆశ్చర్య కార్యములు ఏం చేయాలా? ప్రచురం చేయాలా. అదే కదా 1 పేతురు 2:9 వచనంలో ఆయన గుణాతిశయములను ప్రచురం చేయుట కొరకై మనలను ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి నన్ను పిలిచాడు. ఓ ప్రియమైన సోదరి సోదరుడా, మనము ప్రభువుని స్తుతించినట్లు, ప్రభు యొక్క గుణాతిశయములను ప్రచురం చేయనట్లు దావీదు వలె ఇట్టి ప్రార్థనను, ప్రభువా నా నోరు అలాగూ తెరవబడినట్లుగా నా పెదవులు అలాగూ. ఇంకో మాట చూడండి, అదే కీర్తన 63వ కీర్తన 5వ వచనం. 63వ కీర్తన 5వ వచనం. కొవ్వు మెదడు నాకు దొరికినట్లుగా నా ప్రాణము తృప్తి పొందుచున్నది.
ఉత్సహించు పెదవులతో నా నోరు నిన్ను గూర్చి ఎప్పుడు గానం చేస్తామయ్యా అంటే, దావీదు కంట దేవుని వాక్యం ఎలా దొరికిందంటే క్రొవ్వు పోలిక, అంతేగాని నిజంగా కొవ్వు అని కాదు, మెదడని కాదు. క్రొవ్వు మెదడు. కొవ్వు మెదడులో ఏముండవు చెప్పండి? మాంసాహారం తినేవారు, ఎప్పుడైనా చికెన్ కానీ మటన్ కానీ తిన్నవాళ్ళు చెప్పండి, కొవ్వులో ఏముండదు? బోన్స్ ఉండదు. మెదడులో ఏముండదు? బోన్స్ ఉండదు కదండి, ఎముక ఉండదు. ఇప్పుడు కొవ్వు నోట్లో పెట్టుకోగానే ఎలా వెళ్ళిపోతుంది? స్మూత్గా వెళ్ళిపోతుంది. మనం వాక్యం దగ్గరికి రాగానే ఏమొస్తుంది? స్మూత్గా నిద్ర వస్తుంది. దావీదుకేమో కొవ్వు మెదడు దొరికినట్టు వాక్యం లోపలికి వెళ్తుంది, మనమేమో వాక్యం దగ్గరికి రాగానే ఎన్నడూ రాని నిద్ర. అలా కాదు. ఎప్పుడైతే ఈ దేవుని వాక్యాన్ని అలాగూ తీసుకుంటామో అప్పుడు దాన్ని మనం ఏం చేస్తామయ్యా అంటే తింటాం. చిన్న ప్రశ్న, బైబిల్ తిన్నవాళ్ళు ఎంతమంది ఉన్నారు? బైబిల్ని తిన్నవాళ్ళు ఎంతమంది ఉన్నారు? ప్రశ్న విడ్డూరంగా ఉంది కదా. వెరీ గుడ్. చూడండి, బుక్ ఆఫ్ ఎహెజ్కేల్ చాప్టర్ 3:2. బైబిల్ని తిన్నవాళ్ళు 3 ఉన్నారు. వారిలో ఒక ఆయన చూస్తామనండి. ఎహెజ్కేల్ గ్రంథము 3వ అధ్యాయం 2వ వచనం. నేను నోరు తెరువగా ఆయన ఆ గ్రంథము నాకు. దేవుని వాక్యం ఎహెజ్కేల్కి ఎలా ఉందంటే క్రొవ్వు మెదడు దొరికింది. ఎహెజ్కేల్ గ్రంథం 3వ అధ్యాయం 2వ వచనం. ఆయన నోరు తెరవగానే దేవుడు ఆ గ్రంథాన్ని ఆయనకి ఏం చేశాడంట? తినిపించాడు. అందుకని నీ నోరు బాగుగా తెరవము, నేను దానిని దేంతో వాక్యంతో. అక్కడక్కడ పెద్దవాళ్ళు కొంతమంది అంటారు, వీడి నోటి నిండా, వీడి కడుపు నిండా మాటలే అంటారు. విన్నారు ఎప్పుడన్నా? వీడి కడుపు నిండా ఏముంటాయంట? మాటలు. ఏ మాటలు? కొంతమందికి ఏమో కుళ్ళు జోకులు అనే మాటలు ఉంటాయి, కొంతమందికి ఏమో రకరకాల మాటలు ఉంటాయి. కానీ ఎవరైతే దేవుని కొరకు నోరు తెరుస్తారో వారి నోటి నిండా దేవుడు ఏం తినిపిస్తాడు? దేవుని వాక్యం తినిపిస్తాడు. ప్రియమైన సోదరి సోదరుడా, మన కొరకు దేవుడు హృదయం తెరిచాడు, మన కొరకు దేవుడు మనసు తెరిచాడు, మన కొరకు దేవుడు సువార్త ద్వారం తెరిచాడు, మన కొరకు దేవుడు ఆకాశం అనే ధననిధిని తెరిచాడు, మన కొరకు దేవుడు పరలోకం తెరిచాడు. ఆ దేవుని కోసం మనము నోరు తెరవగలిగినట్లయితే, యేసు ప్రభువారి వలె, ఫిలిప్పు వలె, పౌలు వలె, పేతురు వలె, జకరియా వలె నోరు తెరవగలిగినట్లయితే దేవుని స్తుతించడానికి, దేవుని ప్రచురించడానికి దేవుడు ఈ గ్రంథమును వారికి తినిపిస్తాడు. రెండవది, బైబిల్ని తిన్న వ్యక్తి ఎవరు? బుక్ ఆఫ్ జెర్మియా చాప్టర్ 15:16. ఇర్మియా గ్రంథం 15వ అధ్యాయం 16వ వచనం. ఇర్మియా గ్రంథము 15వ అధ్యాయం 16వ వచనం చదువు. నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించి తిని. దేవుని మాటలు భుజించాడు, దేవుని మాటలు తిన్నాడు. ఎవరు? ఇర్మియా ప్రవక్త. 70 సంవత్సరాలు బబులోను చెరలో దాస్యంలో బంధించబడి మగ్గిపోతున్న వారి కొరకు విలపించే ప్రవక్తగా ఈ దేవుని మాటలు ఏం చేసినాడంటే దొరికినప్పుడు భుజించాడు. ఎవరైతే దేవుని మాటలు దొరికినప్పుడు వాటిని భుజించడానికి ఇష్టపడతారో దేవుడు అంటున్నాడు, నీ నోరు బాగుగా తెరువుము, నేను దానిని నింపేదను. మూడవది, బైబిల్ని తిన్నవారు ఎవరు? చూస్తాం రండి. ప్రకటన గ్రంథం 10వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 10వ అధ్యాయం 9-10 వచనాలు. బుక్ ఆఫ్ రెవల్యూషన్ చాప్టర్ 10:9 and 10. ఆయన దాన్ని తీసుకొని తినివేయము, అది నీ కడుపునకు చేదగును కానీ నీ నోటికి తేనె వలె మధురముగా ఉండునని నాతో చెప్పాను. మూడవది, బైబిల్ని తిన్నది. బైబిల్ తిన్నది ఎవరయ్యా అంటే చెప్పాలా? యోహాను. పద్మాసు ద్వీపమునందు ప్రభు అయిన దేవుడు ఈ దైవ వాక్యమును యోహానికి ఇవ్వగా, అందుకనే భూత వర్తమాన భవిష్యత్ కాలాల గురించి సమస్తమును ప్రకటన గ్రంథంలో పొందుపరచడానికి అంతగా ఆ ప్రత్యక్షతను కలిగి ఉండడానికి కారణం ఏమిటంటే యోహాను దేవుని వాక్యాన్ని ఏం చేశాడు? భుజించాడు. ప్రియమైన సోదరి సోదరుడా, నీవు నేను మనము దేవుని కొరకు నోరు తెరవగలుగుతున్నామా?
ఆ దేవుని వాక్యమును భుజించగలుగుతున్నామా? ఆ దేవుని వాక్యమును భుజించిన వారమై హృదయము నిండిన దానిని బట్టి నోరు మాట్లాడుననే విధానములో ఆయన్ని స్తుతించడానికి కానీ, ఆయన్ని ప్రచురం చేయటానికి కానీ, ఆయన్ని గానం చేయటానికి కానీ, ఆయన కొరకై ఘనతను మహిమను తీసుకొని రావటానికి కానీ మన నోరు ఏమైనా ఉందా? లోకంలో ఒక సామెత ఉంది, గుర్తొస్తా ఉంది. ఏం సామెత అంటే, నోరు మంచిదైతే ఫిల్ చేయండి, ఏమవుతుంది? ఇప్పుడు ఎవరినైనా అడగండి, మీ ఊరు గురించి చెప్పమంటే ఏమంటారు? అమ్మో, ఏ ఊరైనా మంచిదే కానీ మా ఊరు అసలు మంచిది కాదు బాబు అంటారు. అంటే అసలు ఊరు మంచోళ్ళు కాదని అర్థం. చాలామంది అంటారు, మా ఊరు చాలా డేంజర్ అండి బాబు, మా ఊరు అసలు మంచిది కాదు, మా ఊర్లో లేని కార్యాలు అంటూ ఏమి లేవు అని అంటూ ఉంటారు కదా. అంటే అర్థం ఎవరు మంచోళ్ళు కాదని తెలిసి అంటున్నారా, తెలియక అంటున్నారా? నోరు మంచిదైతే ఏమవుతుంది? ఊరు మంచిది అవుతుంది. ఇప్పుడు మనం ఊరంతా మంచి చేయకపోయినా కానీ మన ఇల్లు మంచిని చేసుకోవాలంటే, దేవుని ఇల్లు మంచి చేసుకోవాలంటే, మనము దేవుని మంచితనంలోనికి రావాలంటే, మనము దేవుని యొక్క స్వారూప్యతలోనికి రావాలంటే ఏం మంచిది కావాలి? ఫస్ట్ ఎవరి నోరు? ఎదుటి వాళ్ళదా, మందా, నాదా, నీదా? ఎవరికి వాళ్ళది? నోరేం కావాలా? మంచిది కావాలి. నోరు మంచిదైతే నీ దేవుడు నీకు మంచిగా ఉంటాడు. ఆ దేవుని మంచితనమంతా నీకు కనపరుస్తుంది. అందుకనే వారు యేసు నోరు తెరచి, ఫిలిప్పు నోరు తెరచి, పేతురు నోరు తెరచి, పౌలు నోరు తెరచి, జకరియా నోరు తెరచి, సార్వత్రిక సంఘమా, స్థానిక సంఘమా, యేసుక్రీస్తు వారి రక్తం చేత కడగబడినటువంటి ఓ ప్రియమైన సహోదరి సహోదరుడా, నీవును యేసుక్రీస్తు వారి కొరకు నోరు తెరవగలిగినట్లయితే ఆయనే దానిని బాగుగా ఏం చేస్తాడు? నింపుతాడు. మోషే అన్నాడు, అయ్యా నేను నత్తివాడిని, మాట్లాడటం నాకు చేత కాదంటే, అప్పుడు నిర్గమ 4:12 ప్రభు అయిన దేవుడు అంటున్నాడు, నోరు ఇచ్చిన వాడు నోటి మాట నేను నీ నోటికి తోడై ఉంటాను. నిర్ణయకాల సమయంలో బక్సింగ్ గారు కూడా, అయ్యా నేను నత్తివాడిని, చేతగానివాడిని, నా వల్ల కాదు, కావాలంటే బాగా సంపాదించి కొంతమంది సేవకులను సిద్ధం చేస్తానంటే నీ నోటికి నేను తోడై ఉంటాను. ఈ మధ్యాహ్న సమయంలో కూడా ఆశీర్వచన పాత్ర ఎదుగు చేరి వచ్చిన ఓ ప్రియమైన సోదరి సోదరుడా, దేవుడు నీ కొరకు తెరిచిన వారిని బట్టి స్తుతించడానికి ఇష్టపడుతున్న మా ప్రియమైనటువంటి సహోదరి సోదరుడా, నీవును దేవుని పక్షముగా నోరు తెరవడానికి ఇష్టపడితే ఆ దేవుడు నీ నోటిని ఏం చేస్తాడు? నింపుతాడు. నిన్ను బట్టి నీ అన్న వారందరినీ ఆ పరమ ప్రత్యక్షతలోనికి తీసుకొని రావడానికి దేవుడు నిన్ను కోరుకున్నాడు. నీ నోటికి తోడై ఉంటాడు. నోటి మాంద్యము కలిగినప్పటికీ దేవుడు ఎవరయ్యా అంటే నోటి మాటను కలుగు చేయవాడు. అందుకని అంటున్నాడు, నీ నోరు బాగుగా తెరుము, నేను దానిని. బైబిల్లో తెరవకూడనివి తెరిచిన నోర్లు 7 ఉన్నాయి. ఉదాహరణకి బిలాము దగ్గర గార్ధము ఏం చేసిందండి? నోరు తెరచింది. యెషయా గ్రంథం 5వ అధ్యాయంలో పాతాళము అపరిమితముగా ఏం చేస్తుందండి? నోరు. ఇలాంటి నోరు కాదు మనం తెరవాల్సింది, మనము తెరవకూడని నోర్లు కూడా ఉన్నాయి. అసలు టాపిక్ అంతా దీని మీదే తీసుకుంటే డైవర్ట్ అవుతుంది. తెరిచినవి చూడాలి గనక ప్రౌచితమైతే ఏ రోజన్నా నోరు గురించి చూస్తాం. మనమేం ఎలా తెరుస్తున్నాం చూడండి. ఓ మాట, కీర్తన 50:19 50వ కీర్తన 19 కీడు చేయవలెనని నీవు. మానవుడు ఎలా ఉన్నాడంటే కీడు చేయవలనని నీవు నోరు తెరచుచున్నావు. ఇలాగ మనం నోరు తెరవకూడదు. నీకు నీవు కీడు చేసుకోకూడదు, నీ ఇంటికి నీవు కీడు చేయకూడదు, నీ దేవునికి నీవు కీడు చేసేవానిగా ఉండకూడదు, నీ అన్నవారికి నీవు కీడు చేయకూడదు. దేవుని పోలుకు చొప్పున సృష్టించబడిన ఏ మానవునికి మనము కీడు చేయడానికి నోరు తెరవకూడదు. ఇప్పుడు ఎక్కడ చూసినా కానీ లేని మాటలు చెప్పటంలో ఎంత ముందు ఉంటున్నారంటే, అక్కడ చేపల రాసి ఉందని చెప్తారు, అక్కడికి వెళ్ళి చూస్తే ఎండిపోయిన బురద కూడా ఉండదు. ఎండిపోయిన బురద కూడా. ఇది నాన్న మానవుడు భూమి మీద ఎలా ఉంటున్నాడయ్యా అంటే ఎదుటివానికి కీడు చేయడానికి నోరు తెరుస్తున్నాడు. అది అపవాది బంధకాలలో ఉన్నవారికి. దేవుని యొక్క ఆశీర్వాదకరమైన రెక్కల కింద వచ్చినటువంటి వారు దేవుని కొరకు నోరు తెరవగలిగితే దేవుడు వారిని బాగుగా నింపేవాడు. అందుకని దావీదు అంటున్నాడు, నా గిన్నె ఏమైంది? నిండిందా, ఖాళీగా ఉందా? దావీదు నోరు దేవుని కొరకు తెరవబడింది. అందుకనే దావీదు గిన్నెను దేవుడు ఏం చేశాడు? నింపాడు. ఓ ప్రియమైన సహోదరి సహోదరుడా, నీవు నేను మనము మొదటిగా దేవుని కొరకు నోరు తెరవగలిగితే దేవునికి నువ్వు అవసరం.
దేవునికి ఎవరు అవసరం? చాలామంది అనుకుంటారు దేవుడు నాకు అవసరం, నా ఆఖరి తీర్చడానికి అనుకుంటారు. కానీ దేవుడు అనుకుంటున్నాడు దేవునికి నువ్వు అవసరం, ఆయన అక్కర తీర్చడానికి. ఉదాహరణకు ఓ మాట చెప్తా. షిలోహులో అన్న అనే స్త్రీ వెళ్ళింది. ఆమె నోరు తెరిచి ఏమని ప్రార్థన చేస్తుంది? సంతానం లేదు ప్రభువా, నింద ఉంది, నా తోడి కోళ్ళకు వచ్చింది, నాకు రాలేదు కనుక నాకేం కావాలా, సంతానం ఏమని నోరు తెరిచి ప్రార్థన చేస్తామండి. తర్వాత ఆమె ప్రార్థనలో గ్రహించింది ఏంటంటే, నా అక్కర కన్నా దేవుడు నాకు ఉపయోగపడేదానికన్నా నేను దేవునికి ఉపయోగపడాలి అని చెప్పేసి అని ఆమె ప్రార్థన మార్చి దేవుని ప్రజలైన వారిని చూచి 200 సంవత్సరాల నుంచి ఇశ్రాయేలీలకు దేవుని స్వరం వినబడట్లేదు, జనులు ఇష్టానుసారంగా జీవిస్తున్నాడని గ్రహించి ఇప్పుడు ఆమె నోరు తెరచి ఆయన అక్కర తీర్చేటట్లు ప్రార్థన చేస్తుంది. ఏమని ప్రార్థన చేస్తుంది? నీవు నాకు ఒక కుమారుణ్ణి ఇస్తే. చూడండి, భౌతికంగా ఎవరైనా సంతానం లేని వారు సంతానం కావాలని ప్రార్థన చేసేటప్పుడు ఆడబిడ్డ కావాలని కోరుకుంటారా, మగబిడ్డ కావాలని కోరుకుంటారా, ఏ బిడ్డ అయినా పర్వాలేదంటారా? చెప్పాలండి, ఎవరైనా పర్వాలేదంటారు. అంతేగాని అబ్బాయే కావాలని అనరు, అమ్మాయే కావాలనరు. కానీ ఈమెమని ప్రార్థన చేస్తుంది? నాకు అబ్బాయే కావాలి. ఎందుకు కావాలా? నీ ప్రజలైన వారికి రాజు లేడు కనుక వారు ఇష్టానుసారంగా జీవిస్తున్నారు, పాలు ఇచ్చేంత వరకే నా దగ్గర ఉంచుతాను, పాలు విడిచిన వెంటనే నీ కొరకు ప్రతిష్ఠిస్తాను, అతడు దాని నుంచి బేషుబ వరకు నీ ప్రజలైన వారికి ప్రార్థనాపరుడుగా, దీర్ఘదర్శిగా, న్యాయాధిపతిగా, అభిషక్తుడిగా, నీ తరపున ప్రతినిధిగా ఉండటానికి, నీ అక్కర తీర్చడానికి నాకు ఒక బిడ్డనివ్వు. ఆమె నోరు తెరిచింది. ఇప్పుడు హన్నా ఎవరికి అవసరం? హన్నా దేవునికి అవసరమా, దేవునికి హన్నా అవసరమా? చెప్పాలండి. ఇప్పుడు దేవుడికి నీవు అవసరమా, నీకు దేవుడు అవసరమా? చెప్పాలండి. కన్ఫ్యూజన్గా ఉందా? దేవుడికి నీవు అవసరమైతే నీకు సమాజానికి ఆశీర్వాదం, నీకు దేవుడు అవసరమైతే నీ వరకే ఆశీర్వాదం. ఏం కోరుకుంటావు? నిన్ను నీ వరకే ఉంచడానికి దేవుడు ఈ లోకానికి తీసుకొచ్చింది. నిన్ను అన్యజనులకు వెలుగుగా, నిన్ను తలగా, నిన్ను పైవానిగా, నీవు ఉన్నతమైన స్థానంలోనికి రావడానికి. ఇదేనా భూమి మీద మానవుడు అరాకొరగా ఉండడానికి కారణం ఏంటంటే, దేవా నువ్వు నాకు అక్కరకు ఉపయోగపడి అంటున్నారే తప్ప, దేవా నేను నీ అక్కర తీర్చేవానిగా ఉంటానని అంటలేదు. అన్న గర్భం నుంచి వచ్చినటువంటి ఆ బిడ్డ దేశ సరిహద్దుల వరకు. కారణం ఏమిటయ్యా అంటే, ఆమె నోరు ఎవరి కొరకు తెరిచింది? దేవుని కొరకు తెరచింది. ఈ మధ్యాహ్న సమయంలో మనం కూడా దేవుని కొరకు నోరు తెరవగలిగినట్లయితే నిన్ను అన్య జనాంగం అంతటికి నీ ఉన్న స్థలములో నిన్ను ఆయన ఆశీర్వాదకరంగా ఉంచుతాడు. అది నెంబర్ 1. రెండోది, మనం దేవుని కొరకు ఏమి తెరవాలా చూస్తాం రండి. అపోస్తుల కార్యములు 9వ అధ్యాయం 40వ వచనం. Acts chapter 9 verse 40. తబితా లెమ్మనగా ఆమె కన్నులు తెరచి. కాబట్టి రెండోది, మనం ప్రభు కొరకు ఏం తెరవాలయ్యా అంటే కన్నులు తెరవాలా. ప్రభు కొరకు మనం ఏం తెరవాలండి? కన్నులు తెరవాల. మత్తయి సువార్త 6వ అధ్యాయం 23వ వచనంలో రాయబడింది, నీ కన్ను తేటగా ఉంటే నీ దేహమంతా ఏమై ఉంటుంది? వెలుగుమయముగా ఉంటుంది. నీ కన్ను చెడినదైతే నీ దేహమంతా ఏమై ఉంటుందండి? చీకటిమయమై ఉంటుంది. అందుకనే మనము చీకటి సంబంధులుగా కాకుండా వెలుగు సంబంధులుగా ఉండాలి అంటే దేవుని కొరకు మన కన్నులు ఏం చేయాలండి? తెరవాలా. అయితే దేవుని కొరకు మన కన్నులు తెరవనీయకుండా ఈ లోక సంబంధమైనటువంటి అపవాది మన కన్నులను ఏం చేస్తుందంటే మూస్తుంటుండే. చూడండి అన్నమాట. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 5వ వచనం. అమ్మా మనిషండి 11 ఈ లోక సంబంధమైన అపవాది వారి మనోనేత్రములకు గుడ్డితనము. అమ్మా
కాదురా, కొరింథీ పత్రికలోనే ఉంటుంది. ఎక్కడ మాది 4వ వచనమేనా అమ్మ? 4:4 చదవండి అయితే. వారికి ప్రకాశింపకుండు నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత విశ్వాసులైన వారి మనోనేత్రములకు, ఎవరి నేత్రాలకి? నేనేమన్నాను మరి, మీరేమనాలా? అంటే మన రెస్పాన్స్ అలా ఉందన్నమాట. ఎవరి నేత్రాలకయ్యా అంటే అవిశ్వాస. ఇప్పుడు ప్రశ్న అడుగుతా, అవిశ్వాస అంటే రక్షించబడినవాడా, రక్షింపబడనివాడా? అవిశ్వాసి అంటే రక్షింపబడినవాడా, రక్షింపబడనివాడా? చెప్పాలండి. రక్షింపబడిన వాడే కానీ ఆయన ప్రకాశవంతమైన వెలుగును చూడలేనివాడు. ఎందుకంటే యేసు ప్రభువు వారు తన శిష్యులతో అంటారు, అవిశ్వాసివి కాక. ఎవరిని అంటాడండి? తోమాని. తోమా రక్షించబడినోడా, రక్షించబడినోడా? రక్షించబడినోడే. కానీ ఆ వెలుగును చూడలేకపోయినాడు గనక, ఆయన పునరుద్ధాన మహిమను చూడలేకపోయినాడు గనక అవిశ్వాసి అయిపోయాడు. ఆయన చేతి గాయాలలో వేలు పెట్టితేనే నేను నమ్ముతానన్నాడు. కారణం ఏమిటాయండి? ఈ లోక సంబంధమైన అపవాది వారి మనోనేత్రాలకి ఏం చేస్తుందండి? ప్రియమైన సోదరి సోదరుడా, నీవు నేను మనం గనక దేవుని కొరకు కన్నులు తెరవగలిగిన వారమైతే దేవుణ్ణి చూడగలుగుతాం. దేవుని ప్రత్యక్షతను చూడండి. పౌలు ఆ మాట అంటాడు చూడండి, అదే అధ్యాయము 16-17 వచనాలు. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 16-17 వచనాలు. కావున మేము అధైర్యపడము, మా బాహ్య పురుషుడు కృషించినను ఆంతర్య పురుషుడు దినదినమును నూతనపరచబడుచున్నాడు. మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటినే నిదానించి. పౌలు ఏం చూస్తున్నాడయ్యా అంటే దృశ్యమైన వాటిని కాదంట, అదృశ్యమైన వాటిని నిదానించి. ఎప్పుడయ్యా అంటే అపోస్తలుల కార్యం 9వ అధ్యాయం 18వ వచనంలో, అతని కన్నుల నుండి పొరలు వంటివి రాలగా లేచి బాప్తీసం పొందెను, అతడు ఆహారం పుచ్చుకొని బలపడెను. నాట నుండి పౌలు ఏం చూస్తున్నాడయ్యా అంటే అదృశ్యమైన వాటిని కన్నులారా చూస్తా ఉన్నాడు. మనం బాప్తిసం పొందిన తర్వాత, ఆహారం పుచ్చుకొని బలపడుతున్న తర్వాత అదృశ్యమైన వాటి యొక్క నిజ స్వరూపమును చూచుటయే నిరీక్షణ. ఏమిటి మన నిరీక్షణ అంటే పరలోకం ఉంది. ఏమిటి మన నిరీక్షణ అంటే మన కొరకు ఆయన నిత్య నివాస స్థలాన్ని సిద్ధపరుస్తున్నాడు, నివాస గృహాన్ని సిద్ధపరుస్తున్నాడు. ఇది మనం ఎలా చూడాలంటే కన్నులారా అది చూడాలంటే మన కన్నులు ఏం చేయాలా? మన కన్నులు ఏం చేయాలండి? ఇప్పుడు ఉదాహరణ కింద కూడా చెప్పాను కదా, మన మధ్య ఎవరున్నారయ్యా అంటే యేసు ప్రభువు వారు ఉన్నారు. ఎక్కడ 2-3 చేరి ఉంటారు, వారి మధ్య ఎవరున్నారండి? ఎంతమంది కనబడుతున్నారు చెప్పండి? యేసు ప్రభు ఎంతమంది కనబడుతున్నారు? ఏది ఎక్కడ కనబడలేదు అంటారు కదండి. ఫిజికల్గా ఆయన ఏం కనబడట్లా. పౌలు గారు అదే చెబుతున్నాడు, దృశ్యమైన వాటిని మేము చూడలేదు కానీ అదృశ్యమైన వాటిని మేము ఏం చేస్తున్నామండి? చూస్తున్నాం. అన్ని జనాంగానికి దేవుని ద్వారా ఈ మనోనేత్రం వెలిగింపబడి, అందుకే పాట పాడాం, నా మనోనేత్రము తెరచి. ఎవరి మనోనేత్రములు అయితే తెరవబడతాయో, దేవుని కొరకు ఎవరైతే కన్నులు తెరవబడేవారిగా ఉంటారో వారు అదృశ్యమైన వాటిని చూడటానికి ఇష్టపడతారు. నీ కొరకు అందుకనే హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 10వ వచనంలో విశ్వాసులకు తండ్రిగా పిలువబడుతున్నటువంటి అబ్రహాము పునాదులు కలిగినటువంటి ఆ పట్టణం కొరకు ఏం చేస్తున్నాడండి? ఎదురు చూస్తున్నాడు. అబ్రహాము వంటి ధనవంతుడు భూమి మీద తన ధనం కోసం చూడలేదు కానీ దేనికోసం చూస్తున్నాడండి? దేవుని పట్టణం కోసం చూస్తున్నాడు. అలా కిందకి చూస్తూ వస్తే 16-18 వచనం వరకు చూస్తే, వారు నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమును చూచుటకు భూమి మీద వారు ఎలా ఉన్నారయ్యా అంటే యాత్రికులుగా, పరదేశులుగా ఉంటూ దూరం నుంచి చూచి ఆ దేశమునకు వాళ్ళు ఏం చేస్తున్నారు? వందనం చేస్తూ ఉన్నారు. కారణమేమనగా వారి కన్నులు దేవుని కొరకు ఏమైనాయండి? తెరవబడినాయి. ఉదాహరణ చూడండి, టైం లేదు కాబట్టి త్వరగా చెప్తున్నా. ఆదికాండం 20వ అధ్యాయంలో హాగరు
తన కళ్ళ ముందు నీళ్ల ఊట కనపడుతుంది, కానీ చూడలేకపోతా ఉంది. ఎప్పుడైతే ఆమె కన్నులు తెరవబడినాయో అప్పుడు చూసింది. చూడండి అన్నమాట, బుక్ ఆఫ్ జెనసిస్ చాప్టర్ 21 verse 19. దేవుడు ఆమె కన్నులు తెరచినందున ఆమె నీళ్ల ఊట చూచి వెళ్ళి ఆ తిత్తిని నీళ్లతో నింపి, దేవుడు ఆమె కన్నులు తెరవనంత వరకు కళ్ళ ముందు నీళ్లు ఆమెకు కనబడట్లేదు. దేవుడు కూడా నీ నా కన్నులు తెరిస్తేనే వాక్యం అనే నీరు మనకు కనబడుతుంది. ఈ వాక్యం అనే నీటి ద్వారా ఉదక స్నానం చేయబడతాం. ఈ వాక్యం అనే నీటి తిత్తిని నీ నా బిడ్డలకు, నీ నా ఇంటి వారికి త్రాగనిచ్చి చావక బ్రతుకున్నట్లు వారిని కాపాడుకోగలుగుతాం. సిరియా దేశపు రాజు ఇజ్రాయేల్ రాజును చంపాలనుకొని వాడిని అక్కడికి పిలిపిస్తే చంపేసేద్దామని చెప్పేసి అనుకుంటున్నాడు. అక్కడికి వీళ్ళు మాపు కాస్తున్నారు. అయితే ఇజ్రాయెల్ రాజు అక్కడికి రావట్లా. అప్పుడు ఈ సిరియా దేశపు రాజుకని డౌట్ వచ్చింది, నాలో ఎవడో ఒకడు కోవర్టర్ ఉన్నాడు, వాడి ఇజ్రాయెల్ తరపున ఉన్నాడు, ఎవడో చెప్పండి అంటున్నాడు. ఎవరు చెప్పట్లేదు. అప్పుడు ఈ రాజుకి బాధ అయితే అక్కడున్న పనివారిలో ఒకటి అంటున్నాడు, అయ్యా, ఇశ్రాయేలీల మధ్య దేవుని సేవకుడైనటువంటి వాడు ఒకడు ఉన్నాడు. ఇక్కడ నీ మనసులో నువ్వేమనుకుంటున్నావో అది అక్కడ ఆయనకి తెలుస్తుంది. ఎవరయ్యా అంటే ఆయన ఎలీషా. అప్పుడు ఈ సిరియా దేశపు రాజు అంటున్నాడు, ఆ ఎలీషాని చంపేద్దామని చెప్పేసి అని ఎలీషా చుట్టూ సైన్యాన్ని మోహరించాడు. ఎలీషా సేవకులలో ఒకడొచ్చి అంటున్నాడు, అయ్యా, విస్తారమైన సైన్యము దండి నీ చుట్టూ మన చుట్టూ ఉంది, మనల్ని హతం చేసేస్తారు వారి సైన్యం ముందు, మనం ఎందుకు పనికిరామంటే అప్పుడు ఎలీషా ప్రార్థన చేస్తాడు, దేవా వీడి కన్నులు తెరువు. దేవుడు వారి కన్నులు తెరవగానే ఇజ్రాయేలు చుట్టూ, ఎలీషా చుట్టూ ఏముంది? అగ్ని ప్రాకారం. ఎప్పుడైతే దేవుడు నీ నా కన్నులు తెరుస్తాడో దేవుడు నీకు నాకు ఇచ్చే కాపుదలను చూస్తాం. ఆ కాపుదలను చూడాలి అంటే దేవుని కొరకు మనం ఏం చేయాలండి? కన్నులు తెరవాలా. మన కన్నులు ఎలాంటి ఒక భయంకరమైన మాట ఉంది, చెప్పడానికి బాధ, కానీ ఇలాంటి కన్నుల నుండి మనము దేవుని కొరకు ఆత్మ సంబంధమైన కన్నులు తెరవబడితేనే ఆయన నీకు నాకు ఇచ్చే కాపుదలను, ఇశ్రాయేలులకు రథములను రౌతులను నీవే కాపాడేవాడు. చూడండి అన్నమాట, 2 Kings చాప్టర్ 6 verse 17. 2వ రాజుల గ్రంథం 6వ అధ్యాయం 17వ వచనం. 2వ రాజుల గ్రంథం 6వ అధ్యాయం 17వ వచనం. 2వ రాజుల గ్రంథము 6వ అధ్యాయము 17వ వచనం. యెహోవా వీడు చూచున్నట్లు దయచేసి వీడి కన్నులు తెరవమని ఎలీషా ప్రార్థన చేయగా, యెహోవా ఆ పనివాని కండ్లు తెరిసిన గనుక వాడు ఎలీషా చుట్టూను పర్వతము అగ్ని, గుర్రముల చేత రథముల చేత నిండియుండుట. ఓ ప్రియమైన సోదరి సోదరుడా, నీ చుట్టూ దేవుడు భౌతిక సంబంధమైన శత్రు సమూహము నింపబడి ఉన్నా నీ చుట్టూ ఆ శత్రువుకి నీకు మధ్య తన అగ్ని ప్రాకారాన్ని ఏం చేస్తాడు? కంచెగా వేస్తాడు. అందుకనే యోబు భక్తుని దగ్గరికి సాతాను వచ్చి చూసి, ఇప్పుడు సాతాను దేవుని దగ్గరికి వెళ్ళి అంటుంది, యోబును నువ్వు మామూలుగా కాపాడలేదు, అతని ఇంటికిని అతనికి సంబంధించిన వాటన్నిటికీ నువ్వేం చేసావు? కంచి వేసి. ఇది ఎవరికి కనబడింది? సాతానుకు కనబడింది. యోబుని సాతాను పాడు చేయటానికి వస్తుంటే సాతానికి యోబుకి మధ్య దేవుడు కంచి వేశాడు. 3-fold ఫెన్సింగ్. నీకును నీ ఇంటికిని నీకు కలిగిన అంతటికిని ఈ దేవుడు నిన్ను కాచేవాడు. ఈ దేవుని కొరకు నీవు కన్నులు తెరవగలిగినట్లయితే ఆ దేవుని కాపుదలను నీవు చూడగలుగుతావు. చాలా తలంపులు గుర్తొస్తా ఉన్నాయి. యాత్రికుని ప్రయాణం రాసినాడు గొప్ప దైవజనుడు జాన్ బనియన్ గారు. యాత్రికుని ప్రయాణంలో విశ్వాసి యాత్ర కొనసాగిస్తూ గమ్యస్థానం మోక్షపురి చేరాలా. మోక్షపురి చేరడానికి ఎన్నో రకాలైన ఆ ఒడిదుడుకులన్నీ తట్టుకుంటూ మోక్షపురికి చేరుతా ఉన్నాడు. అపవాది వేసే తంత్రాలన్నిటిని జయించుకొని వాగ్దానం అనే తాళపు చెవిని తీసుకొని గమ్యం చేరుతూ ఉంటే కళ్ళ ముందు కనపడతా వచ్చింది. ఇక అనుకున్నాడు ఈ యాత్రికుడు, విశ్వాసి భక్తుడు అనుకున్నాడు, అమ్మయ్య తెల్లారి పొద్దున్నే ఇంక నేను వెళ్ళిపోతాను అనుకొని ఆ రాత్రి అక్కడ కూర్చొని రాత్రి బస్ చేసి పడుకున్నాడు.
సాతాను వెంబడిస్తూనే ఉంది. ప్రతి రాత్రి యాత్రికుని చుట్టూ అగ్ని ప్రాకారపు కంచె కనబడతా ఉంది. అందుకని అపవాది జ్వరపడట్లేదు. ఆ రాత్రి ఇక కళ్ళ ముందు కనపడుతుందిగా అని చెప్పేసి అని అలసిపోయి ఆ రాత్రి ఏం చేసుకోకుండా పడుకున్నాడయ్యా అంటే ప్రార్థన చేసుకోకుండా పడుకున్నాడు. ఈ రాత్రి ప్రార్థన చేసుకోకుండా పడుకునేసరికి అగ్ని ప్రాకారంగా ఉన్నటువంటి ఆ వలయంలో చీమ దూరే అంత వెలుతురు ఆగిపోయింది. అప్పుడు అపవాది ఆ చీమ దూరే అంత వెలుతురులోనికి వెలుతురు లేని ఆ ఖాళీ స్థలంలోనికి వెళ్ళి ఆ భక్తుడిని మోక్షపురి చేరకుండా అతలాకుతలం చేసేసి తల్లడిల్ల చేస్తూ వచ్చింది. అప్పుడు తాడుకొని ఆ రాత్రి ఆ భక్తుడు ఏమని మోకరించి ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువా రాత్రి ప్రార్థన చేసుకోకుండా పడుకున్నాను, అపవాదికి ఏమిచ్చాను, చోటిచ్చాను, కనుక కనికరించి నీ అగ్ని ప్రాకారపు కంచె నాకుంచి మోక్షపురికి చేర్చు. మన జీవితంలో ఎన్ని రాత్రులు, ఎన్ని ఉదయాలు ప్రార్థన ద్వారా అగ్ని ప్రాకారం అనే కంచిని అపవాదికి చోటు ఇచ్చే విధంగా కోల్పోతా ఉన్నాం. అయితే దేవుని మహాకృప మన కొరకు దేవుడు స్థానిక సేవకుడిని ఉంచాడు, సంఘాన్ని ఉంచాడు, పరిశుద్ధులను ఉంచాడు, ప్రార్థనా పరులైన తల్లిదండ్రులు ఉంచారు. మొన్న రజనీ కుమార్ అక్క గురించి వారి 3 పిల్లలు ఇచ్చిన సాక్ష్యంలో ఓ చక్కని మాట ఏమిటంటే, మా మమ్మీని మేము ఎప్పుడు చూసినా కానీ ఆమె మోకరించి ప్రార్థన చేస్తానే ఉంటుంది. 3 ఆడపిల్లలు. ఈ పిల్లలకి ఆ తల్లి కన్నీటి ప్రార్థన ద్వారా ఏముందయ్యా అంటే కంచె. మా నాన్నగారిని తలుసుకున్నదే బాధ వస్తుంది. లేరు మహిమలోనికి వెళ్ళారు. ఆయన తెల్లవారు అర్ధరాత్రి 3 గంటలకి ఏం చేస్తూ ఉండేవాడు అంటే మెల్లగా ప్రార్థన చేసుకోవడం ఆయనకి రాదు, పెద్దగా ప్రార్థన చేసేవాడు. మేము నిద్రపోతూ ఉండేవాళ్ళం. మా తమ్ముడు నేను అనుకుంటా ఉండేవాళ్ళు, ఈయనకి ఏం పని లేదు పద్దాగా. చాలా సందర్భాల్లో గొనుక్కున్నాను. ఇప్పుడు ఆ ప్రార్థన లేదు. ఇప్పుడు చాలా సందర్భాల్లో ఏడుస్తూ ఉన్నాను, ప్రభువా నా కొరకు మానక ప్రార్థన చేసే తండ్రిని యొద్దకు చేర్చుకున్నావు. అప్పుడు దేవుడు నాకు ఇంకో మాటను గుర్తు చేశాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 25వ వచనంలో ఆయన మానక నిత్యము మన కొరకు తండ్రి కుడి పార్శ్వన కూర్చొని ఏం చేస్తున్నాడు, విజ్ఞాపన చేస్తున్నాడు. భౌతిక సంబంధమైన కన్న తల్లిదండ్రుల యొక్క ప్రార్థన మనకు కొరత కావచ్చు. భౌతిక సంబంధమైనటువంటి సేవకులు, పరిశుద్ధులు, విశ్వాసులు, భక్తుల యొక్క ప్రార్థన మనకి కొరత కావచ్చు. కానీ పరలోకమందున్న తండ్రి కుడి పార్శ్వన కూర్చున్నటువంటి ప్రభువైన యేసుక్రీస్తు వారు నీ కొరకు నా కొరకు మానక ఏం చేస్తున్నాడు, విజ్ఞాపన చేస్తున్నాడు. ఆయన ప్రార్థన నా చుట్టూ అగ్ని ప్రాకారం యొక్క కంచె. అది మనకు కనబడాలి అంటే మన కన్నులు ఏం చేయాలా, తెరువబడాలా. కాబట్టి దేవుని కొరకు, దేవా నా కన్నులు నీకు, అందుకని దావీదు ప్రార్థన చేస్తాడు, రాత్రి జాములు కాక మునిపే నా కన్నులను నీ వాక్యము చూచున్నట్లు నా కన్నులు ఏం చేయాలా, తెరువుము. 119వ కీర్తన 134 138లోనే ఉంటుంది ఆ మాట. చదువుతారా? సామ్ 119 కీర్తన 119. రాత్రి జాములు కాక మునుపే నా కన్నులను తెరువుము. నూట తీసిన వాడు చూడండి అమ్మా 148 నీవిచ్చిన వాక్యమును నేను ధ్యానించుటకై నా కన్నులు రాత్రిజాములు కాక మునుపే తెరుచుకొందును. కనుక ఎప్పుడైతే మనము దేవుని చూడాలంటే దేవుని వాక్యం చూడాలా. మన కన్నులు తెరిచి దేవుని వాక్యం చూసినప్పుడు దేవుని కొరకు తెరవబడిన కన్నులుగా మనకు ఉంటాయి. దేవుని కొరకు తెరవబడిన కన్నులు మనకున్నట్లయితే దేవుడు మన పక్షంగా ఏం కలుగు చేస్తాడు, భద్రత, కాపుదల, క్షేమము, సమృద్ధి, సకల ఆశీర్వాదం. కాబట్టి రెండోది మనం దేవుని కొరకు తెరవలసింది ఏంటండి, టైం చాలా అయిపోయింది. మిగిలిన 3 ఊరినే గుర్తు చేసుకొని ముగించుకుంటాం. మొట్టమొదటి దేవుని కొరకు మనం ఏం తెరవాలండి, నోరు తెరవాలి. రెండోది దేవుని కొరకు మనం ఏం తెరవాలండి, కన్నులు తెరవాలి. మూడోది చూస్తాం రండి, యోబు గ్రంథము 36వ అధ్యాయం 10వ వచనం. యోబు గ్రంథము 36వ అధ్యాయము 10వ వచనం. ఉపదేశము వినుటకై వారి చెవిని తెరవజేయను. చాలండి. మూడోది మనం దేవుని కొరకు ఏం తెరవాలయ్యా అంటే మన చెవులు తెరవజేయబడాలి.
బైబిల్లో మనకు బాగా పరిచయం అన్నమాట. ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట ఎవరు వింటారు? ఎవరు వింటారు? చెవి గలవాడా, చెవులు గలవాడా? మనకి చెవి ఉందా, చెవులు ఉన్నాయా? మరి అక్కడేంది చెవి గలవాడు అన్నాడు అంటే మనకు కాదా? మనకు కదా. ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట ఎవరు వింటారు? చెవి గలవాడు. మనకి చెవులు ఉన్నాయి, ఏం కావాలయ్యా అంటే చెవి కావాలా, ఆయన మాట వినేది కావాలా. ఆయన మాటతో పాటు లోక వార్త కూడా వినేది కాకూడదు. చాలా సందర్భాలు ఉన్నాయి, ఎవరైతే ఆయనను గూర్చి విన్నారో, ఆ చెవి ఆయన మాట వినబడిందో వారందరూ బాగుపడ్డారండి. ఉదాహరణ చూడండి, మార్క్స్ వార్త 5వ అధ్యాయంలో ఆమె గొప్ప ధనవంతురాలు. ఆమెకి 12 సంవత్సరాల నుంచి రక్తస్రావంతో బాధపడుతుంది. హాస్పిటల్కి ఎన్ని సంవత్సరాలు తిరిగిందయ్యా అంటే 25లో 26లో రాయబడింది. 12 ఏళ్ళు అనేక మంది వైద్యుల దగ్గరికి వెళ్ళి నానా రకాలుగా తిప్పలు పడి తనకున్నదంతా, మార్క్స్ వార్త 5వ అధ్యాయం, కలిగినదంతా ఏం చేసిందండి అంటే చూడండి, మనం 2-3 నెలలు వరుసగా హాస్పిటల్కి వెళ్ళామనుకోండి, ఏదైనా ఒక బలహీనతను బట్టి 4వ నెలలో ఏమనిపిస్తుంది? 4వ నెలలో ఏమనిపిస్తుంది? ఊరు నాయనో ఇట్లా హాస్పిటల్కి వెళ్తామైతే లేనివి కూడా అమ్ముకొని చూపించుకోవాల్సి వస్తుంది అనిపిస్తుంది. అలాంటిది ఈమె ఎన్నేళ్ళు చూపించుకుంటుంది? 12 ఏళ్ళు మానక వైద్యుల దగ్గరికి వెళ్ళి చూపించుకుంటుందంటే ఆమె ధనవంతురాలా, పేదవంతురాలా? ధనవంతురాలే. మానక చూపించుకుంటూ ఉంటుంది, అయినా ఆమెకి ఏం తగ్గట్లా. ఒకరోజు ఆమె ఏం చేసిందయ్యా అంటే యేసు ప్రభువారిని గూర్చి విన్నది. చదవండి అన్నమాట, 27వ వచనం. ఆమె యేసును గూర్చి విని, చాలండి, ఎప్పుడైతే 12 ఏళ్ల నుంచి తనకు కలిగిందంతా వేయపరుచుకుంటూ బాధపడుతూ తిప్పలు పడుతూ యాతన పడుతూ ఉన్నదో, నిర్ణయకాల సమయంలో యేసును గూర్చి వినగానే ఏమైంది? ఆమె బాధ నివారణ అయింది. అక్కడ కూర్చున్నాను, ఏం కాదు, ఆమె బాధ నివారణ అయింది. ఓ ప్రియమైన సోదరి సోదరుడా, ఇన్నేళ్ల నీ నా వ్యక్తిగత కుటుంబ ఆత్మీయ జీవితంలో ఎన్నో రకాల తిప్పలు పడుతూ ఉన్నావేమో, ఎన్నో రకాలుగా వ్యయ ప్రయాసాలతో ఉంటూ ఉన్నావేమో. అయితే ఈ మధ్యాహ్న సమయంలో బెరాకాలోంచి నీకు అందిస్తున్న శుభవర్తమానం, నీ దేవుడు నిన్ను ప్రేమించి దేవుని వాక్యం ద్వారా నీతో మాట్లాడుతున్న ఈ సత్య జీవం కలిగిన వాక్యం ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట గనక వినగలిగినట్లయితే 5:34లో వ్రాయబడింది మార్క్స్ వార్తలో, ఆమె బాధ నివారణ అయ్యును. యేసును గూర్చి వింటే నీవు నేను మనము దేవుని కొరకు తెరవలసింది ఏమిటయ్యా అంటే చెవులు. దేవుని కొరకు చెవులు తెరవబడాలి. యెహోషువ గ్రంథం 2వ అధ్యాయంలో కూడా రాహబు అనే స్త్రీ వేగులు వారుతూ ఉంటుంది, అయ్యా మేము మీ దేవుని గూర్చి విని మా గుండెలు ఏమైపోయినాయంట, అవిసిపోయినా, దేవునికి మేము భయపడుతున్నాం, దయచేసి ఆ దేవుని ఖడ్గం ఈ ఎరుకో మీద పడినప్పుడు నాన్న వారిని రక్షించు అని ఆమె వేడుకుంటే, కేవలం దేవుని గురించి వినడం ద్వారా యెహోషువ గ్రంథం 6వ అధ్యాయం 25వ వచనంలో రాయబడింది, ఆమె తన వారందరిని ఏం చేసింది? బ్రతికించుకోగలిగింది, రక్షించుకోగలిగింది. ఒక్కటే కారణం ఏంటయ్యా అంటే ఆమె దేవుని కొరకు చెవి తెరిచింది. దేవుని కొరకు ఏం తెరిచిందండి? ఇది నాన్న ఈ మధ్యాహ్న సమయంలో నీవు నేను మనం కూడా అట్టి చెవి కలిగిన వారమై ఆ చెవిని దేవుని కొరకు తెరవగలిగినట్లయితే నీ అన్న వారందరిని కూడా దేవుడు నీ కొరకు ఏం చేస్తాడు? రక్షణలోనికి తీసుకుని వస్తాడు. కాబట్టి 3 విషయాలు చూసాం. మొట్టమొదటిది ఏం తెరవాలండి? నోరు తెరవాలా. రెండోది ఏం తెరవాలండి? కన్నులు తెరవాలా. మూడోది ఏం తెరవాలండి? చెవులు తెరవాలా. నాలుగోది చూసి ముగించుకుంటాం, టైం అయిపోయింది. 4వది చూస్తామండి, యోబు గ్రంథం 31 అధ్యాయం 32 వచనం. జోబ్ చాప్టర్ 31 వర్స్ 32. యోబు గ్రంథం 31 అధ్యాయం 32 వచనం. నా ఇంటి వీధి తలుపులను తెరచితిని కదా. చాలండి, దేవుని కొరకు మనము ఏం తెరవాలయ్యా అంటే తలుపులు తెరవాలా, మన ఇంటి తలుపులు తెరవాలా. ఉదాహరణకి ఇందాక మనం జ్ఞాపకం, టైం లేదని చూపించట్లేదు, అపోస్తలుల కార్యాలు 16వ అధ్యాయం 14వ వచనంలో లుదియా ఏం చేస్తుందంటే, నేను విశ్వాసము గలదాననై మీరు ఎంచితే ఓ పౌలా, అంటే నేను అర్థం కావడానికి చెప్తున్నా, మీరు నా ఇంటికి రండి అని ఏం చేసిందండి వారిని
బలవంతం చేసింది. ఆమె దేవుని కొరకు తన ఇంటి తలుపులు తెరవడం ద్వారా తుయతైరా పట్టణమందు, ఫిలిప్పి మహాపట్టణమందు దేవుని సంఘం ఏర్పడింది. అలాగే 2 రాజుల గ్రంథం 4వ అధ్యాయంలో గనురాలైన షునేమీరాలు ఉంది. గనురాలైన షునేమీరాలు తన యజమానితో ఉంటుంది, అయ్యా మన మధ్యకు వచ్చుచూ పోచున్నవాడు. ఎవరెవరు వస్తున్నారండి? ఎలీషా ఒక్కడే వస్తాడా? ఎలీషా పక్కన గెహాజీ కూడా వస్తాడు కదండి. కానీ ఏం చెబుతుంది భర్తకి? వచ్చుచూ పోచున్న వారు అనదా, వచ్చుచూ పోచున్న వాడు అనదా? అంటే మిగిలినోడు. ఆమె గ్రహించింది ఆ దైవజనుని కొరకు, ఆ సేవ కొరకు, ఆ పరిచర్య కొరకు, ఆ దేవుని సంకల్పం కొరకు తన ఇంటి తలుపు తెరచింది. కలిగిన ఆశీర్వాదం ఏమిటయ్యా అంటే రానున్న దినాల్లో దేవుని పరిచర్య ఆగిపోలేదు. దేవుని పరిచర్య ప్రియమైన సోదరి సోదరుడా, నీవు నేను మనం దేవుని కొరకు ఏమైనా తలుపులు తీయగలుగుతున్నామా? ఒక చిన్న ప్రశ్న. సమూయేలు, బాలుడైన సమూయేలు షిలోహులోకి విడిచిపెట్టిన తర్వాత షిలోహులో సమూయేలు చేసిన పరిచర్య ఏంటి? గుర్తున్న వాళ్ళు చెప్పండి. మీ అందరికీ తెలుసు. సమూయేలు షిలోహులో చేసిన పరిచర్య ఏంటి? ఏమండి? ఏలీ దగ్గర పరిచర్య చేశాడు. వెరీ గుడ్, రైట్ ఆన్సర్, కరెక్టే. ఏం చేశాడు? దేవుని మాట విన్నాడు. వెరీ వెరీ గుడ్. అప్పటి వరకు మూయబడిన షిలోహు ప్రార్థనా మందిరపు తలుపులు తెరచాడు. 200 సంవత్సరాల నుంచి దేవుని మందిరంలోనికి రావడానికి దేవుని ప్రజలైన వారు ఇష్టానుసారంగా జీవిస్తుంటే బాలుడైన సమూయేలు వెళ్ళి, ఇదిగో దేవుడు మాట్లాడుతున్నాడు, నేను ఆయన స్వరం విన్నాను, నీ దాసుడు ఆలకించుచున్నాడు, ఆజ్ఞయిమ్ము. ఆయన ద్వారా సందేశాన్ని నేను విన్నాను, ఆయన ద్వారా ఆయన ఆజ్ఞను విన్నాను. ఇదిగో దేవుని ప్రజలైన ఇశ్రాయేలీయులారా, దేవుడు తన మందిరంలో ఉన్నాడు, రండి అని దేవుని మందిరపు తలుపులు ఏం చేశాడు? తెరిచాడు. పాలు విడిచిన పిల్లోడు దేవుని మందిరపు తలుపులు తెరుస్తుంటే, దేవుని కొరకు తలుపులు తెరుస్తుంటే, దేవునిలో ఇన్నేళ్ల భక్తి జీవితం చేస్తున్న నీవు నేను మనం దేవుని కొరకు ఏమైనా తలుపులు తెరిచి దేవుని కొరకు కొన్ని ఆత్మలు సంపాదించగలుగుతున్నామా? ఆఖరిది 5వది, దేవుని కొరకు ఏం తెరవాలా? మొట్టమొదటిది ఏం తెరవాలండి? నోరు తెరవాలి. 2వది ఏం తెరవాలండి? కన్నులు తెరవాలి. 3వది ఏం తెరవాలండి? చెవులు తెరవాలి. 4వది ఏం తెరవాలండి? తలుపులు, దేవుని ఇంటి తలుపులు, దేవుని కొరకు తలుపులు తెరవాల. ఆఖరిది 5వది చూసి మనం ముగించుకుంటాం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 20-21 వచనాలు. ఇదిగో నేను తలుపు వద్ద నిలిచుండి తట్టుచున్నాను, ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును, నాతో కూడా అతడును భోజనము చేయుదుము. చాలండి. 5వది దేవుని కొరకు మనం ఏం తెరవాలయ్యా అంటే హృదయం అనే తలుపు తెరవాల. ఎందుకు? దేవునితో సహవాసం కొరకు. దేవుడు ఆశ ఏంటంటే నీతో కలిసి ఆయన భోజనం చేయాలని. ఈ ఆశీర్వచన పాత్ర మనమేమనుకుంటామంటే ఇది యేసుప్రభువారి యొక్క శరీరానికి రక్తమునకు సాదృశ్యంగా ఉన్న రొట్టె, బాప్తిసం తీసుకున్న వాళ్ళకి పంచిపెట్టే ప్రసాదము అని అనుకుంటాం. కానీ యేసుప్రభువారు ఏం చెబుతున్నాడంటే ఎవరైనా హృదయం అనే తలుపు గనక నా కొరకు తీయగలిగితే నాతో అతడును అతనితో నేనును ఏం చేస్తాము? భోజనం, నీతో భోజనం చేయాలని ఆశపడుతున్నాడు. ఇది నీ కొరకు మాత్రమే కాదు, ఆయన కొరకు నీవు, నీ కొరకు ఆయన కలిగి ఉండే సహవాసం. హృదయం అనే తలుపు తీసినట్లయితే దేవుడు నీతో సహవాసం చేయటానికి. చూడండి, మనము ఇంట్లో అమ్మా నాన్నకి, మమ్మీ డాడీకి చెప్పుకోలేని ఆలోచనలన్నీ, భార్య భర్తకు చెప్పుకోలేని ఆలోచనలన్నీ, అన్నదమ్ములకు చెప్పుకోలేని ఆలోచనలన్నీ ఎవరికి చెప్పుకుంటాం? ఎవరికి చెప్పుకుంటామండి? స్నేహితునికి చెప్పుకుంటాం. ఈ రోజుల్లో ఎట్లా ఉందంటే ఏ స్నేహితునికైతే చెప్తున్నామో ఆ స్నేహితులే మనల్ని ఏం చేస్తున్నారు? అందుకని బైబిల్లో రాయబడింది, స్నేహితుడిని నమ్మవద్దు, ముఖ్య స్నేహితుడిని నమ్మవద్దు. మరి మన కొరకు స్నేహితుడు ఎవరయ్యా అంటే నీతో సహవాసం కోరుకుంటున్నవాడు. ఆయన నీ స్నేహం కోరుతున్నాడు. ఎవడైనా నా స్వరము విని హృదయం అనే తలుపు తీస్తే నేను వానితో, నేను నాతో
సహవాసం కోరుకుంటున్నాడు. నిన్ను తన స్నేహితురాలుగా ఎంచుకోవడం ద్వారా, నిన్ను తన స్నేహితుడిగా ఎంచుకోవడం ద్వారా ఎవరికి చెప్పుకోలేని బాధంతా నువ్వు ఆయనకి చెప్పుకోగలిగితే ఆ నీ స్నేహితుడు నీ సమస్యకు సమాధానమై ఉన్నాడు. ఆ నీ స్నేహితుడు నీకు ఆలోచనకర్త అయి ఉన్నాడు. ఆ నీ స్నేహితుడు నీ కొరకై ప్రాణం పెట్టి మరణాన్ని జయించి తిరిగి లేచి ఆశీర్వచన పాత్రగా మన మధ్య ఉండి, ఈ నా శరీరమును తిని త్రాగిన వాడే నిత్య జీవము గలవాడు, అంత్య దినాన నేను వానిని లేపుదును అని కోరుతా ఉన్నాడు. కాబట్టి దేవుని కొరకు మనము ఈ 5 తెరవాలి. మొదటిది నోరు తెరవాల, రెండవది కన్నులు తెరవాల, మూడవది చెవి తెరవాల, నాలుగవది దేవుని రాజ్య విస్తరణ కొరకు తలుపులు తెరవాల, ఐదవది ఆఖరిది హృదయం అనే తలుపు తెరిచి ఆయనతో సహవాసము కలిగి ఉండాలి. ఈ 5 ఎలాగున్నాం? మోకరించండి, ప్రార్థన చేసుకుంటాం. మోకరించండి, ప్రార్థన చేసుకుంటాం. ఇంకా ఎవరైనా హృదయం అనే తలుపు దేవుని కొరకు తెరవబడకుండా, ఆయనతో సహవాసం లేకుండా ఆచార్యంగా వచ్చిపోతూ ఉంటే, ప్రియమైన సోదరి సోదరుడా, ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం. నీ కొరకే, నా కొరకే, సర్వమానవాళి కొరకే భూమికి ఆకాశానికి మధ్య 2 కోయిలపై 3 మురేకుల మీద తన యవ్వన ప్రాణాలను బలిగా అర్పించిన యేసు మరణాన్ని జయించి తిరిగి లేచి నీ హృదయం అనే వాకిటి దగ్గర నిలిచి 2 చేతులు చాచి బ్రతిమలాడుచున్నాడు. నా కుమారుడా, నా కుమార్తె, నీ హృదయము నాకిమ్ము. నీ హృదయం అనే వాకిటి తలుపు దేవుని కొరకు తీయగలుగుతావా? దేవుని రాజ్య విస్తరణ కొరకై నీ ఇంటి తలుపు తీయగలుగుతావా? దేవుని యొక్క సర్వ సమృద్ధి ఆశీర్వాదం కొరకై మీ చెవిని తెరవగలుగుతావా? దేవుడిచ్చేది చూచుట కొరకై నీ కన్నులు తెరవగలుగుతావా? దేవుని స్తుతించుటకు, ఘనపరచుటకు, ప్రచురపరచుటకు నీ నోరు తెరవగలుగుతావా? ఈ 5 ఎక్కడ లోపము, బలహీనులంగా ఉన్నామో సరిదిద్దబడుటకు, సమకూర్చబడుటకు క్షమాపణ కోరుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుంటాం. అలానే కళ్ళు మూసుకో.